స్పష్టముగా చెప్పుము, అది ఇచ్చేదన నేను. అందుకు యాకోబు అతని చూచి, నేను నీకెట్లు కొలువు చేసితునో, నీ మందలు నా యొద్ద ఎట్లుండెనో అది నీకు తెలియను. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందున. నేను తలలో వంచినట్లయితే చిన్న మాట నేను కూడా ప్రార్థన చేస్తాను. తర్వాత తదుపరి మనం ధ్యానంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కనికరములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దయామయుడా, మీ పాదాలకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. అత్యున్నత సింహాసనాసీనుడు అయినటువంటి గొప్ప దేవ, పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతల ఉర్దూతల మధ్య కొనియాడబడుతున్నటువంటి దేవ, మీకు స్తోత్రాలు. రాత్రికాల సమయంలో ప్రభువ తండ్రి, ఇలాగ మేమందరం కూడి మీ నామమున ప్రభువ తండ్రి మీ నామ సంకీర్తన చేయడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. చదువుకున్న లేఖన భాగమును మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువ. మాకు అర్థమవలాగున ఇందులో నిన్నటువంటి విషయాలు మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. నిలిచిన నేను నిష్ప్రయోజకుడును నా తండ్రి, మీరు బలపరచండి. నా తండ్రి, మీరే మాట్లాడండి, మీరే మహిమ పొందుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి సోదరి సహోదరులారా, ఆది కాండంలో నుంచి మనం 30 అధ్యాయము 27 నుంచి సహాయకరంగా కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ లాబాను మరియు యాకోబు ఇద్దరి మధ్యన జరుగుతున్నటువంటి సంభాషణను మనం గమనిస్తూ ఉన్నాం. 27వ వచనం మరియు 28వ వచనాలలో లాబాను మాట్లాడుతూ ఉన్నాడు. 29, 30 వచనాలలో యాకోబు మాట్లాడుతున్నాడని మనకు విషయం అర్థమవుతున్నది. లాబాను అక్కడ ఆ విషయాన్ని మాట్లాడడానికి గల కారణం ఏమిటంటే, యాకోబు తిరిగి తన దేశమునకు వెళ్ళిపోవాలని తలంచినప్పుడు, నా దేశమునకు నన్ను పంపివేయుము అని తన మామ అయినటువంటి లాబానుతో యాకోబు అడుగుతున్నప్పుడు, లాబాను యాకోబును తిరిగి తన దేశానికి పంపించి వేయడానికి ఇష్టపడినట్టుగా కనబడడం లేదు. అందుకే 26వ వచనంలో నుంచి 26వ వచనంలో యాకోబు ఆ మాట మాట్లాడుతున్నప్పుడు 27వ వచనంలో లాబాను ఏమంటున్నాడంటే, నీ వలన దేవుడు నన్నును నా ఇంటిని ఆశీర్వదించాడు, కాబట్టి నేను నిన్ను పంపివేయడానికి నాకు ఇష్టం లేదు అని అంటూ 28వ వచనంలో ఏమంటున్నాడంటే, మరియు అతడు నీ జీతం ఇంతయని నాతో స్పష్టముగా చెప్పుము, అది ఇచ్చేదనా నేను అంటున్నాడు. మనకు తెలిసినటువంటి సంగతులే. ఎన్నో రోజుల నుంచి మనం ఈ విషయాలు వింటూ ఉన్నాం, ఆలోచన చేస్తూ ఉన్నాం. యాకోబు లాబాను ఇంట్లో చేరిన తర్వాత లేయా కొరకు 7 సంవత్సరములు కొలువు చేశాడని, కొలువు అనగా జీతమునకు పని చేశాడని, అలాగే చిన్న భార్య అయినటువంటి రాహేలు కొరకు 7 సంవత్సరములు జీతమునకు లాబాను దగ్గర పనిచేశాడు అని, తర్వాత 7 సంవత్సరములు జీతమునకు పనిచేశాడని 21 సంవత్సరములు దగ్గర లాబాను దగ్గర పనిచేశాడు. ఒకే యజమానుడి దగ్గర 21 సంవత్సరములు యాకోబు జీతమునకు పనిచేసినట్లుగా మనము ఈ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. అట్లయితే ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మరి 28వ వచనంలో ఆ మాటనే మనము ఈ రాత్రికాల సమయంలో ఆలోచన చేద్దామండి. ఎందుకంటే మనకు అర్థమవడం కొరకు 27 నుంచి 30 వచనాలు చదువుకున్నాం. 28వ వచనంలో ఏమంటున్నాడంటే, మరియు అతడు నీ జీతం ఇంతయని నాతో స్పష్టంగా చెప్పుము, అది ఇచ్చేదనా నేను అంటున్నాడు. లాబానుకు యాకోబును తన దేశమునకు పంపించి వేయడానికి ఇష్టం లేదు కాబట్టి, లేదు నువ్వు నా దగ్గరే పని చేయాలి, నువ్వు నా దగ్గరే ఉండాలి, నీ వలన దేవుడు నన్ను ఆశీర్వదించాడు, కాబట్టి యాకోబు అట్లా వెళ్ళడానికి నువ్వు కుదరదు, నీకు ఏం కావాలో అడుగు, నేను ఇచ్చేదను అని మాట్లాడుతూ ఉన్నాడు 28వ వచనంలో. ఆ మాట అక్కడ మనం చదువుతూ ఉన్నాం. నీ జీతం ఇంత అని నాతో స్పష్టంగా చెప్పు, అది నీకు ఇస్తాను అంటున్నాడు.
జీతం ఇస్తాడట. లాబాను యాకోబు తన యొక్క గొర్రెల మందను కాచినందుకు గాను జీతం ఇస్తాను అంటున్నాడు. వాస్తవానికి లోకంలో ప్రతి ఒక్కరూ ఉపాధి కొరకు తమ యొక్క జీవనోపాధి నిమిత్తమై జీతమునకు పనిచేసేవారు. పాత నిబంధన కాలంలో లేదంటే మన పితరుల కాలంలో పూర్వపు దినాలలో మన తండ్రులు కూడా, మన అబ్బగారు, మన మూనబ్బగారు కూడా జీతమునకు పనిచేశారు. కొందరు ఆహారం కొరకు మాత్రం పనిచేశారు. కొందరు పావలా అర్ధ రూపాయ ఆ రోజుల్లో పనిచేసినటువంటి వారు. ఈనాడు కూడా మనం ఆ చరిత్రను వింటూ ఉన్నాం పెద్దల ద్వారా. అలాగుననే యాకోబు కూడా తన మామ దగ్గర జీతమునకు పనిచేసినట్లుగా మనకు అర్థమవుతుంది. జీతం ఇచ్చాడు లాబాను యాకోబుకు. అందుకే కింది వచనాలలో మనం చదువుతూ వస్తూ ఉన్నప్పుడు నేను రాకమునుపు నీకుండినది కొంచెమే అంటున్నాడు. యాకోబును బట్టి లాబానును ఆశీర్వదించాడు దేవుడైనటువంటి యెహోవా. నేను రాకమునుపు నీకున్నది కొంచెమే, నేను వచ్చిన తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అంటున్నాడు. కాబట్టి లాబాను జీతమునకు ఒప్పుకున్నాడు. మన పరమ తండ్రి కూడా మనకు జీతం ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో చూడండి ఏమంటున్నాడంటే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో అక్కడ ఏమంటున్నాడంటే, 5వ అధ్యాయము 18వ వచనంలో, పనివాడు తన జీతమునకు పాత్రుడు అంటున్నాడు. పనివాడు జీతమునకు పాత్రుడు. యాకోబు 21 సంవత్సరములు మామ దగ్గర పనిచేశాడు. నమ్మకంగా పనిచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను నీ దగ్గర చాలా నమ్మకంగా పనిచేశాను అంటున్నాడు. నమ్మకంగా పనిచేసినటువంటి వాడు 33వ వచనంలో ఏమంటున్నాడంటే, నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును అంటున్నాడు. ఎలాగూ ప్రవర్తించాడంట? న్యాయముగా ప్రవర్తించాడు, యథార్థముగా ప్రవర్తించినటువంటి వాడు. మోసపూరితమైనటువంటి విధానంతో కాకుండా, కపటముతో కూడినటువంటి విధానంతో కాకుండా తన మామ యొక్క మంద దగ్గర చాలా యథార్థంగా ప్రవర్తించినటువంటి వాడు. కాబట్టి యాకోబు అంటున్నాడు, నా న్యాయ ప్రవర్తనను బట్టియే నాకు సాక్ష్యమగును అంటున్నాడు. మామ దగ్గర నమ్మకముగా పనిచేసినటువంటి వాడు. అందుకు కాబట్టే దేవుడు యాకోబును బట్టి లాబాను ఇల్లంతటినీ ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, పనివాడు జీతమునకు పాత్రుడు అని వ్రాయబడి ఉంది. పనివాడు జీతమునకు పాత్రుడు. పని చేసినటువంటి వాడు మాత్రమే జీతమునకు అర్హుడు. పని చేయకుండా సోమరిగా ఉండి ఇంటి పైన కానీ, లేదంటే కనుక ఒక గ్రామం పైన కానీ, లేదా ఒక సంఘము పైన కానీ అజమాయిషీ చేయటం అనేది దేవుని వాక్యమునకు విరుద్ధమైనటువంటి చర్య. పని చేసినటువంటి వాడు మాత్రమే ఆ జీతమునకు పాత్రుడు, లేదా ఆ యొక్క స్థానమునకు పాత్రుడు అని వ్రాయబడి ఉంది. జీతమునకు పాత్రుడు. పని చేసినటువంటి వాడు మాత్రమే జీతమునకు పాత్రుడు. పని చేయకుండా సోమరుగా ఉన్నటువంటి వాడు జీతమునకు పాత్రుడు కాడు అంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు కూడా భూలోకానికి ఎందుకు వచ్చాడు అంటే, లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆ మాట చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 49వ వచనంలో ఆ మాట చదువుదామండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనం. ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. తల్లిదండ్రులు యేసుక్రీస్తును వెతుకుతూ ఉన్నారు. వెతుకుతూ ఉంటే, మీరు నన్ను ఎందుకు వెతుకుతూ ఉన్నారు? నేను నా తండ్రి పనుల మీద నేను వచ్చానని మీరు ఎరుగరా అంటున్నాడు. యేసుక్రీస్తు భూలోకానికి రావడానికి గల కారణం ఏంటంటే, తండ్రి యొక్క పనుల మీద ఆయన వచ్చాడు. భూమి మీద పని చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చాడు, కానీ సోమరుగా ఉండి వెళ్ళాలనే అనే ఉద్దేశం కాదు. ఆయన కష్టపడి పని చేశాడు, నమ్మకముగా పనిచేశాడు, యథార్థముగా పనిచేశాడు. దేవుని దగ్గర తన తండ్రి స్థానంలో
తన తండ్రికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను ఇస్తూ, నేను తండ్రి పనుల మీద ఈ లోకానికి వచ్చానని మీరు ఎరుగరా అంటున్నాడు. మరి మనం కూడా మన తండ్రి పనుల మీద ఉండాలి. యేసు క్రీస్తు అయితే అతని యొక్క తండ్రి పనుల మీద ఈ భూలోకానికి వచ్చాడు. నీవు నేను రక్షించబడి మారు మనసు పొంది సంఘంలో చేర్చబడ్డ తర్వాత మనం కూడా ఆయన పనిలో నమ్మకంగా ఉండాలి. యేసుక్రీస్తు తన తండ్రి పనిని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం కూడా ఆయన పనిని నెరవేర్చడానికి మన వంతుగా మనము ప్రయత్నం చేయాలి, కష్టపడాలి, నమ్మకంగా పని చేయాలి, యథార్థంగా పని చేయాలి. భూలోకంలో ఎన్నో పనులు దేవుడు మనకు అనుగ్రహించాడు. మన వ్యక్తిగత పనులు మాత్రమే కాదు, మన వ్యక్తిగత పనులు మన కుటుంబానికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ దేవుడిచ్చేటువంటి పనిని నెరవేర్చినప్పుడు దేవుడు జీతం ఇస్తాను అంటున్నాడు. అందుకే తిమోతికి రాస్తూ, పనివాడు జీతమునకు పాత్రుడు. ఏ జీతము? పరలోక సంబంధమైనటువంటి జీవితము. ఆ జీతము ఆ పరలోకంలో దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన రెండవ రాకడలో ఈ లోకానికి వచ్చినప్పుడు మన పనిని బట్టి ఆయన జీతం ఇస్తాడు. యాకోబు పనిని బట్టి లాబాను జీతం ఇస్తూ ఉన్నాడు. 21 సంవత్సరములు తన మామ దగ్గర నమ్మకంగా పనిచేశాడండి. లేయా కొరకు 7 సంవత్సరములు, రాహేలు కొరకు 7 సంవత్సరములు, తర్వాత తన కొరకు 7 సంవత్సరములు. మనం ఈ మాటలు వింటూ ఉన్నాం ప్రియులారా. యేసుక్రీస్తు అయితే తండ్రి పనుల మీద ఈ లోకానికి దిగి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మనం కూడా దేవుని పనిలో మనము నిమగ్నమై ఉండాలి. అందుకే యోహాను సువార్తలో ఒక మాట అంటున్నాడు చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 16వ వచనం. 21:16. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయుము అనెను. గొర్రెలను కాయాలి. ఆయన గొర్రెలను కాయాలి, ఆయన గొర్రెలను మేపాలి. 16వ వచనంలో అంటున్నాడు అన్నమాట. 16వ వచనంలో 15వ వచనం ఏమంటున్నాడంటే, చివరి లైన్లో నా గొర్రెలను మేపుము అంటున్నాడు. ఏం చేయాలంట? ఆయన గొర్రెలను మేపాలి. 16వ వచనంలో ఏమంటున్నాడంటే, నా గొర్రెలను కాయుము అంటున్నాడు. 17వ వచనంలో మూడవసారి కూడా ఆయన అడుగుతూ ఉన్నాడు, నా గొర్రెలను కాయుము అంటున్నాడు. మన పని ఏంటంటే ఆయన గొర్రెలను మనం కాయాలి. గొర్రెలు అనగా విశ్వాసులను సూచిస్తూ ఉన్నది. విశ్వాసులను మనం కాయాలి. వెనుకబడిపోయినటువంటి వారిని, ఆగిపోయినటువంటి వారిని, తప్పిపోయినటువంటి వారిని దేవుని మందిరమునకు నడిపించాలి. దేవుని వాక్యమును వివరించాలి. దేవుని వాక్యమును బోధించాలి. దేవుని వాక్యమును చెప్పాలి. దేవుని మందిరమునకు నడిపించాలి. యేసుక్రీస్తు తను వెళ్ళవలసినటువంటి గడియ వచ్చినప్పుడు పేతురుతో అంటున్నాడు, నీవు నా సంఘమును కాయి, లేదా నా గొర్రెలను కాయము అంటున్నాడండి. లాబాను యాకోబుతో అంటున్నాడు, నీవు నా గొర్రెలను కాయము, నేను నీకు జీతం ఇస్తాను అంటున్నాడు. భూలోకంలో ఉన్నటువంటి యజమానులు, భూలోకంలో ఉన్నటువంటి మన బాసులు మనకు జీతం ఇస్తూ ఉన్నారు. మరి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు మనకు జీతం ఇవ్వడా? పూర్వం మనం ఉన్నటువంటి స్థితి ఏంటి? ఇప్పుడున్నటువంటి స్థితి ఏంటి? దేవుడు మనల్ని పూర్వము మనము వెనకబడినటువంటి వారుగా ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించి ముందుకు నడిపించాడు. దానికి గల కారణం ఏంటంటే మనం పని చేస్తూ ఉన్నాం, దేవుని పనిలో ముందుకు సాగుతూ ఉన్నాము. ఇంకనూ పని చేయాలన్నటువంటిదే దేవుని ఉద్దేశము. లాబాను యాకోబుతో అంటున్నాడు, నీకు జీతం ఇస్తాను, నువ్వు నా దగ్గర పని చేయి, నా గొర్రెలను కాయి. నీ వలన దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నీ వలన సంఘము ఆశీర్వదించబడాలి. నీ వలన మంద విస్తరించాలి. నీ వలన మంద అభివృద్ధి చెందాలి. నీ వలన మనుషులు, లోకంలో ఉన్నటువంటి వారు నమ్మి సంఘంలో చేర్చబడాలి. దేవుడు అందుకొరకే నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా సంఘమును కాయి, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాపాడు అంటున్నాడు. నీకు జీతం ఇస్తాను. తిమోతికి రాస్తూ అంటున్నాడు, పనివాడు జీతమునకు పాత్రుడు. పని చేసినటువంటి వారికి జీతము దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు చేసి మరిచిపోయి ఉండొచ్చునేమో కానీ ఆయన లెక్కలో ఖచ్చితంగా ఉంటుంది. మనం పలానా సందర్భంలో
పలానా సమయంలో సువార్త ప్రకటించి నువ్వు మరిసిపోయి ఉండొచ్చు, కానీ ఆ సువార్తకు ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు పలాని సందర్భంలో పలాని సమయంలో ఒక వ్యక్తికి నువ్వు వాక్యం చెప్పింటావు, నువ్వు మరిచిపోయి ఉంటావు, తద్వారా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. అదే జీతం అంటున్నాడు. పనివాడు జీతమునకు పాత్రుడు అంటున్నాడు. యేసుక్రీస్తు అంటున్నాడు, నేను నా తండ్రి పనుల మీద నేను ఈ లోకానికి దిగి వచ్చానని మీరు ఎరుగరా? కాబట్టి మీరు నన్ను వెతకవద్దు. నేను నా తండ్రి పనుల మీద నేను బిజీగా ఉన్నాను, నాకు సమయం లేదు. యేసుక్రీస్తుల వారు భూలోకంలో జీవించినది 33 సంవత్సరంలో, 33.5 years ఈ లోకంలో ఆయన జీవించాడు. ఏ ఒక్కరోజు ఆయన విశ్రాంతి తీసుకున్నట్టుగా ఆయన కనబడలేదు. ఆయన లోకంలోనికి వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎన్నో చనిపోయినటువంటి వారిని లేపాడు, ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యాలు ఆయన చేశాడండి. ఆయన విశ్రమించినటువంటి వాడు కాదు. ఆయన తండ్రి పనుల మీద ఆయన ఈ లోకానికి దిగి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడంటే, వాని క్రియల చొప్పున జీతం ఇస్తాను అంటున్నాడు. క్రియలు అంటే మనం చేసేటువంటి పనిని బట్టి ఆయన జీతం ఇస్తాడు. నువ్వు ఒక ఆత్మను రక్షింపజేసావా, 10 మందిని మందిరంలోనికి నడిపించావా, నువ్వు ఎంతమందికి వాక్యం చెప్పావు, నువ్వు ఎంతమందికి సువార్త చెప్పావు, నువ్వు ఎంతమందికి కరపత్రికలు అందించావు, నువ్వు ఎన్ని గ్రామాలు తిరిగి సువార్తను చెప్పావు, ప్రతిదీ ఆయన లెక్కలో ఉంటుంది. వాని క్రియలను బట్టి నేను జీతం ఇస్తాను అంటున్నాడు. కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో ఆయన అంటున్నాడు, 3వ అధ్యాయం 8వ వచనంలో, కష్టము కొలది ఆయన జీతం ఇస్తాడట. ఆ మాట చూస్తారా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే, ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జతి పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుడు కట్టు గృహమునై ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ పైన ఉన్నటువంటి సందర్భం వేరేలేండి, మళ్ళీ మనకు టాపిక్ డివియేట్ అయిపోతుంది. నేను అంశానికి సంబంధించినటువంటి విధంగానే అక్కడ ఆ మాటను నేను తీసుకుంటున్నాను. అక్కడ ఏమంటున్నాడంటే, ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొనును అంటున్నాడు. ప్రతివాడు నువ్వెంత కష్టం చేశావో, ఎంత కష్టం చేశావో, దేవుని కొరకు నువ్వెంత ప్రయాసపడ్డావో, దేవుని కొరకు నువ్వెంత కష్టపడ్డావో, నువ్వు దేవుని కొరకు నువ్వెంత వేదన పడ్డావో, నువ్వు దేవుని కొరకు ఎంత శ్రమలు అనుభవించావో, దేవుని కొరకు నువ్వు ఎంత కష్టం అనుభవించావో. అందుకే యాకోబు అంటున్నాడు, నేను రాత్రి మంచుకు తడిస్తిని అంటున్నాడు, నేను వానకు తడిస్తిని అంటున్నాడు, నా కన్నులు క్షీణించిపోయాయి అంటున్నాడు. ఏమండి, ఆయనకు జబ్బు చేసినప్పుడు, ఆయనకు ఆరోగ్యం క్షీణించినప్పుడు, ఆయన కళ్ళకు నిద్ర కరువైనప్పుడు, ఆయన మంచుకు తడిసినప్పుడు, ఆయన వర్షమునకు తడిసినప్పుడు, ఆయన ఎండకు ఎండినప్పుడు ఎంత కష్టపడ్డాడు. లాబాను గొర్రెల మంద కోసం ప్రతిఫలం ఇచ్చాడా? ఖచ్చితంగా ఇచ్చాడు. యాకోబుకు తాను తిరిగి ప్రయాణమైపోచున్నప్పుడు ఎన్ని గొర్రెల మందలు, ఎన్ని పశువులు, ఎంతమంది దాసులు, ఎంతమంది దాసురాండ్లు, ఎంతమంది భార్యలు, ఎంతమంది పిల్లలు కదా, ఎంత దేవుడు ఆశీర్వదించాడు చూడండి. హారానులో నుంచి పద్దనరాములోనికి వెళ్ళినప్పుడు ఎంతమంది వెళ్ళారండి? ఒక్కడే వెళ్ళాడు యాకోబు. ఇప్పుడు తిరిగి ఆయన తిరుగు ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది గొర్రెలు, ఎన్ని గొర్రెలండి, ఎంతమంది దాసురాన్లు, ఎంతమంది దాసులు, లెక్కలేనంత దేవుడు ఆశీర్వదించాడు యాకోబును. దానికి గల కారణం ఏంటంటే, యాకోబు రాత్రింపవలు ఆ గొర్రెల మంద కొరకు కష్టపడ్డాడు. దేవుని మందిరంలో విశ్వాసుల కొరకు, ప్రజల కొరకు కష్టపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. అందుకే పనివాడు జీతమునకు పాత్రుడు అనే మాట అంటున్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో 13వ వచనంలో తప్పిపోయినటువంటి చిన్న కుమారుడు కూడా ఆడ ఒక మాట చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో, లూకా సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట చదువుదాం. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను.
అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు సంభవింపగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వాని పంపెను. 16వ వచనము. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకున్న ఆశపడను కానీ ఎవడును ఏమియో వానికి ఇవ్వలేదు. యాకోబు ఏం చేస్తున్నాడండి? గొర్రెలను మేపుతూ ఉన్నాడు. ఈ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడంటే పందులను మేపుతూ ఉన్నాడు. గొర్రెలను మేపడం శ్రేష్టమా, పందులను మేపడం శ్రేష్టమా? పందులు సాతానుకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నాయి. గొర్రెలు విశ్వాసులకు సాదృశ్యంగా కనబడుతున్నది. గొర్రెలు పరిశుద్ధతకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. చిన్న కుమారుడు పందుల దగ్గర పొలంలోనికి వెళ్ళి మేపుతూ ఉన్నాడు. ప్రయోజనం ఏం లేదు. సమస్తమును కోల్పోయాడు. శాపగ్రస్తమైనటువంటి జీవితమును జీవిస్తూ ఉన్నాడు. యాకోబు అయితే ఆశీర్వాదంతో కూడినటువంటి జీవితమును జీవిస్తూ ఉన్నాడు. మరి మనం ఏం మేపాలి? లోకంలో ఉన్న వారిని మేపుదామా, లేదా సంఘంలో ఉన్నటువంటి వారిని మేపుదామా? ఆలోచించాలి. ఆదికాండం 31వ అధ్యాయం చూడండి. ఆదికాండం 31వ అధ్యాయము 7వ వచనం. ఒకరు చదివి సహాయం చేయండి అన్న. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతన్ని నాకు హాని చేయనీయలేదు. చదవండి. అతడు పొడలు గలని నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లల నేనను చారులు గలవి నీ జీతమగునని చెప్పిన ఎడల అప్పుడు మందలన్నీ చారులు గల పిల్లలు వీళ్ళను. చాలానా? ఏమంటున్నాడండి ఇక్కడ? లాబాను అంట 7వ వచనంలో నన్ను మోసపుచ్చి 10 మార్లు జీతం మార్చాడంట. ఎన్నిసార్లు మార్చాడండి? 10 సార్లు జీతం మార్చాడు. మనం ఒక గని ఓనర్ దగ్గరికి వెళ్ళి ఒక వారం పనిచేసామనుకోండి, ఒక వారం బట్టువాడు వేయలేదంటే ఇంకా 2వ వారం వెళ్ళాం, ఇంకా వేరే ఓనర్ దగ్గరికి వెళ్తాం. కానీ 10 మార్లు మోసం చేశాడు లాబాను యాకోబును. అయినను ఓర్పుతో ఓపికతో తన యొక్క యజమాని దగ్గరనే లోబడి ఆయన మందను మేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోసం చేసేవారు లోకంలో అనేకులు ఉన్నారు. కానీ మన పరమందు ఉన్నటువంటి దేవుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు మోసం చేసే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా మన యొక్క పనికి జీతం ఇస్తాడు. అందుకే పనివాడు జీతమునకు పాత్రుడు అంటున్నాడు. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 12వ వచనంలో వాని క్రియల చొప్పున జీతం ఇస్తాను అంటున్నాడు. భూలోకంలో యజమానులు మోసం చేయవచ్చు, కానీ మన ప్రియ ప్రభుల వారు మోసం చేసేవాడు కాదు. ఆయన ఖచ్చితంగా మన కష్టమునకు, మన యొక్క ప్రయాసకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. అందుకొరకే నమ్మకమైనటువంటి వారికి ఖచ్చితంగా నేను ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. యెషయా గ్రంథంలో 62వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటున్నాడంటే ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడు అంటున్నాడు. ఆయన తన ప్రజలకు నమ్మకంతో పనిచేసినటువంటి వారికి ఆయన 2వ రాకడలో ఈ లోకానికి రాబోతూ ఉన్నాడు. అప్పుడు ప్రతి ఒక్కరికి బహుమానం ఇస్తాడు, ప్రతి ఒక్కరికి జీతం ఇస్తాడు. కాబట్టి ఆయన పని చేసే విషయంలో మనం ఆసక్తులమై ఉండాలి. ఆయన పని చేయాలి, అభివృద్ధి చెందించాలి, అనేకులను సంఘంలోనికి చేర్చాలి. దేవుని పనిని మనం చేయాలి. బోధించే వరం ఉందా? బోధించాలి. సువార్త ప్రకటించే వరం ఉందా? సువార్త ప్రకటించాలి. కరపత్రికలు పంచే వరం ఉందా? కరపత్రికలు పంచాలి. మనము సమయమందును అసమయమందును మనం దేవుని వాక్యమును ప్రజలలోనికి తీసుకొని వెళ్ళాలి. అందుకే కొత్త నిబంధనలో ఏమంటాడంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో, మార్కు సువార్త 1వ అధ్యాయము 17వ వచనం, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. ఏం చేస్తాడంట? మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాడు.
అంటే మన పని ఏంటి? మనుషులను పట్టాలి. మన పని మనుషులను పట్టడమే. మనుషులను పట్టి దేవుని మందిరంలోనికి చేర్చాలి. అందుకొరకే దేవుడు నన్ను వెంబడించమంటున్నాడు. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 17వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. అధ్యాయము 37వ వచనం. సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు కొమ్ము యెహోవా నీకు తోడుగా నుండుగాక అని దావీదుతో అనెను. దావీదు ఏం చేస్తున్నాడండి? దావీదు ఏం చేస్తున్నాడంటే 36వ వచనంలో, 37వ వచనంలో, అలాగనే 35వ వచనంలో మనం గమనిస్తూ వస్తూ ఉన్నప్పుడు దావీదు గొర్రెలను కాయిచూ ఉన్నాడు. దావీదు ఏం చేస్తున్నాడంటే గొర్రెలను కాస్తూ ఉన్నాడు. ఈ గొర్రెలు కాసేవాడిని తీసుకొని వెళ్ళి రాజుగా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రాజుగా చేశాడు. అలాగే హెబ్రీలోకి రాసినటువంటి పత్రిక చూడండి. 13వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామండి. హెబ్రీలోకి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు అనే మాట వింటున్నాం. గొర్రెల గొప్ప కాపరి ఎవరండి? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు. దావీదు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వాడిని తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలు దేశమునకు గొప్ప రాజుగా చేశాడు. పేతురు ఒక్క రోజు ఆయన బోధ చేసినప్పుడు దగ్గరగా 3000 మంది రక్షింపబడినట్లుగా మనము అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 41వ వచనంలో ఆ మాట వింటాం. పేతురు దేవుని పని చేసినప్పుడు దేవుడు అతనిని హెచ్చించి ఆయనను బోధకుడిగా చేశాడు. వాస్తవానికి పేతురు ఆయన నిరక్షరాస్యుడు, ఆయన విద్యలేని పామరుడు. కానీ ఒక్కరోజు ఆయన బోధ చేసినప్పుడు 3000 మంది రక్షింపబడ్డారు. దావీదు గొర్రెల కాపరిగా ఉంటున్నాడు. ఈ గొర్రెలు కాసుకునేటువంటి వాడిని తీసుకొని వచ్చి దేవుడు ఏం చేశాడు? ఆ ఇశ్రాయేలు దేశమునకు రాజుగా చేశాడు. ఇప్పుడు మన ప్రియాప్రభుల వారు కూడా ఎలాగూ కనబడుతున్నాడంటే ఆయన ప్రధాన కాపరి అని హెబ్రీయులకు రాస్తూ 13వ అధ్యాయంలో 20వ వచనంలో మన మాట చూస్తూ ఉన్నాం. పేతురుకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో కూడా మన ప్రియాప్రభుల వారు ప్రధాన కాపరి అని వ్రాయబడి ఉంది. అలాగనే యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో ఆయన గొర్రెలకు మంచి కాపరి అని వ్రాయబడింది. మంచి కాపరులు, ప్రధాన కాపరులు. ఏమండి, ఈ కాపరుల గురించి దేవుడు చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. గొర్రెలను కాసే పని, గొర్రెలను పోషించే పని, గొర్రెలను నడిపించే పని నీది, నాది, మనందరిది. అందుకొరకే యేసుక్రీస్తు నా తండ్రి పనుల మీద ఈ లోకానికి దిగి వచ్చాను అంటున్నాడు. మనం కూడా రక్షించబడి మనము ఊరికే ఉంటే కుదరదు. ఖచ్చితంగా మనం సువార్త ప్రకటించాలి. మనం సువార్త ప్రకటించాలి. కరపత్రికలు ఇచ్చి యేసుక్రీస్తును నమ్ముకోండి అని చెప్పాలి. అందుకే యూదా పత్రికలు అంటున్నాడు, ఒకడిని ఏం చేయాలంట? అగ్నిలో నుండి లాగినట్టు లాగాలంట. వాడు చచ్చిపోతే అగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. వాడు చనిపోతే నిత్య నరకాగ్నిగుండానికి వెళ్ళిపోతాడు. వాడు పాతాళానికి వెళ్ళిపోతాడు. యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియకుండానే అతను చనిపోతే అతని యొక్క ప్రాణమునకు మనల్ని ఉత్తరవాదిగా ఎంచుతాడంట. అగ్నిలో నుండి లాగినట్టు లాగాలి. లాబాను యాకోబుకు నేను జీతం ఇస్తాను అంటున్నాడు. పని చేస్తున్నటువంటి నీకు, నాకు, మనందరికీ కూడా ఆయన 2వ రాకడలో రాబోతూ ఉన్నాడు. అదిగో ఆయన వాడబారని కిరీటాలు, మహిమ కిరీటాలు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన మన కొరకు బహుమానాలు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన సిద్ధం చేశాడని వింటూ ఉన్నాం.
కాబట్టి ఆయన రాబోతున్నాడు కాబట్టి ఆయన రాకడ పర్యంతం మనము నమ్మకంగా యథార్థంగా జీవిస్తూ ఆయన పని చేస్తూ మనం ముందుకు సాగుదాం. దేవుడి తలంపులను మన కొరకు దీవించునుగాక. పరిశుద్ధుడైన దేవా స్తోత్రం. యాకోబు కష్టపడ్డాడు. రావునైనా గొర్రెల మంద కోసం, మామ మంద కోసం, ఆయన కుటుంబం కోసం కాదు, ఎంతో ప్రయాసపడి మేలు పొందినాడు మామతో. మరి నైనా ఆశీర్వదింపబడినాడు. ప్రభా, ఎండకు వానకు 20 సంవత్సరాలు ప్రయాసపడి నిన్న జీతం మార్చినా కానీ నీ పని అయితే చేశాడు. నువ్వు ఎంతో ఆశీర్వదించావు, అదే జీతం. అవును ప్రభువా, దయగల ప్రభువా, నీ పని చేయాలి. మందను కాయాలి, సంఘాన్ని కాయాలి, కుటుంబాలను కాయాలి. అవునైనా మనం దేవుని సన్నిధిలో ఉండి దేవుని అంటుకట్టుకొని ఉండి ఆత్మీయ మేలులు పొంది ఆశీర్వదింపబడాలి. తండ్రి నీకు స్తోత్రాలు. క్షమించు నైనా, ప్రయాసపడి నీ పని చేయాలి. నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన నీ సంఘం కాబట్టి నీ సంఘం కోసం మేము ప్రయాసపడి నైనా మా చుట్టూ కంచె వేసి మీరు నైనా నీ పని కొరకు మమ్మల్ని వాడుకొని ఏ ఇబ్బంది, ఆటంకాలు, అభ్యంతరాలు కూడా చలికి, ఎండలకు, మనసుకు ఎన్నో ఉంటాయి. కానీ వాటన్నిటిలో నువ్వు తోడుగా ఉండి నీ యొక్క సంఘాన్ని కాసే ఆలోచన, తలంపు పెద్దలకు, యవనస్తులకు మరి అందరికీ అనుగ్రహించి సహాయం చేయమని, నీవే నైనా మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసు ప్రభు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి.